మాలలు దొంగిలించుకు వచ్చాడు. ఎలాగూ గడ్డం పెరిగే ఉంది. కాషాయం కట్టి విభూతి పూసుకుంటే సన్యాసి వేషం స్థిరమైనట్లే. రాజు వచ్చి కూతుర్ని కట్టబెడతానన్న తర్వాత సన్యాసం గంగలో కలుపుదామనుకున్నాడు. సన్యాసి వేషం వేసి నది ఒడ్డుకు అర్ధరాత్రి చేరుకున్నాడు. అప్పటికి అక్కడ ఎవ్వరూ లేరు. తానే ముందుగా వచ్చానని గ్రహించి ఆనందించాడు. ఒక రాతి బండపైన దొంగ జపం చేస్తూ కూర్చున్నాడు. తొలికోడి కూసింది. అనుకున్న మాట ప్రకారం మహారాజు మంది మహర్బలంతో నదీ తీరానికి వచ్చాడు. కాలకృత్యాదులు తీర్చుకునే నిమిత్తం ఎందరో అక్కడికి వచ్చి ఉన్నారు. వారిలో ఎవరు ముందుగా వచ్చారని విచారణ చేశాడు. అందరికంటే ముందుగా సన్యాసి వచ్చి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఈ దొంగ సన్యాసి వద్దకు వచ్చి పిలిచాడు. కళ్ళు మూసుకొని ఉన్నా